హలో గైస్, స్ట్రేట్‌గా పాయింట్‌కొచ్చేద్దాము. మూవీ జూసాక నా ఒపీనియన్ అడిగితే, నాకు చాలా బాగా నచ్చిందని జెప్తా. మూవీ యొక్క స్టోరీ, పెర్ఫార్మన్సెస్ అండ్ టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్నీ చాలా బావున్నాయి. కానీ ఒక క్రూషియల్ ఎలిమెంట్ సెట్ అవ్వలేదేమో అని నాకైతే అనిపించింది. అదేంటో గూడా మీకు ముందు వీడియోలో చెప్తా. సో, దానికన్నా ముందైతే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ప్రతి హిట్ మూవీలానే ఇది కూడా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఇందులో కేస్ ఏంటంటే మాస్ సీరియల్ మర్డర్స్. మన హీరో అర్జున్ సర్కార్ ఆ మర్డర్స్ యొక్క మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తాడో అనేది మూవీ అనమాట. అండ్ నౌ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అతను ఒక ఎస్పీ అనమాట హెచ్ఐటీలో. ప్లస్ మీరు ఈ సినిమా యొక్క ట్రైలర్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, సర్కార్కి కొంచెం బీపీ ఎక్కువ అనమాట. అండ్ అది కూడా మనకి చాలా నచ్చుతుంది. ఈ క్యారెక్టర్‌ని నాని ప్లే చేసినప్పుడు ఆ కోపం యాస్పెక్ట్ అనేది మనకి కొంచెం కొత్తగా అనిపించొచ్చు. కానీ నాకైతే ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ థింగ్, మనము ఇంకా సర్కార్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుకుంటే, అర్జున్ సర్కార్‌కి వాళ్ళ ఫాదర్‌కి కొన్ని సూపర్, సూపర్ ఫన్నీ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే పొట్ట చక్కలయ్యేలాగా నవ్వేసా మొత్తము. అండ్ ఆ ఇంటరాక్షన్స్ చాలా రాగా ఉంటాయన్నమాట. నెక్స్ట్, హీరో నాని అండ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఎవరి రోల్‌లో వాళ్ళు సూపర్‌గా పెర్ఫార్మ్ చేస్తారు. చాలా బావుంటాయి. వాళ్ళిద్దరి ఇంటరాక్షన్స్ గానీ, స్టోరీ గానీ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంట్రా అంటే, చాగంటి గారి ప్రవచనాలు అండ్ డైలాగ్స్ అసలు ఎంత పర్ఫెక్ట్‌గా సింక్ అవుతాయంటే, నిజంగా ఆయన చెప్పేది మన హీరో గురించేనేమో అని అనిపిస్తది. నాకెలాంటి స్పాయిలర్స్ ఇవ్వాలని అనిపించట్లేదు. సో, ఈ ఒక్క విషయం అయితే మీకు చెప్తా. మూవీ ఎండ్ కార్డ్ వరకు అయితే చూడండి. అక్కడ కూడా ఇంకొక చాగంటి గారి డైలాగ్ వస్తుంది. అది మాత్రం మిస్ అవ్వకండి. అది కూడా చాలా బావుంటుంది. ఇవన్నీ నాకు నచ్చిన యాస్పెక్ట్స్. ప్లస్ ఇప్పటిదాకా చెప్పిందంతా మాక్సిమం ఫస్ట్ హాఫ్‌లోనే ఉంటుందన్నమాట. అండ్ స్టార్టింగ్‌లో నాకొక పాయింట్ నచ్చలేదు అని చెప్పాను గదా! అదేంటో చెప్తా. సో, వినండి. ఒక మూవీకి హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ గూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఈ మూవీలో విలన్‌కి అంత ఇంపాక్ట్ లేదనమాట. విలన్ గాడు చేసేది అమెరికా లెవెల్ క్రైమ్. కానీ వాడికి ఉన్న ఐక్యూ ట్రైబల్ పీపుల్ అంత మాత్రమే. బేసిక్‌గా మనకి విలన్ అంత పవర్‌ఫుల్‌గా అయితే అనిపించడు. సో, దానివల్ల హీరో ఇంకా విలన్ ఇంటరాక్షన్ అయితే కొంచెం డల్‌గానే అనిపిస్తది. ఇదొక్కటి నాకు నచ్చలేదు. కానీ లాస్ట్ 40 మినిట్స్ ఉండే ట్విస్ట్‌లు అండ్ స్పెషల్ ఎంట్రీస్ దీన్ని కవర్ చేసేస్తాయన్నమాట. ఆ హైప్‌లో మనం అసలు విలన్ అయితే పట్టించుకోము. అండ్ అదే 40 మినిట్స్‌లో మనకి ట్రైలర్‌లో కనిపించే వయలెన్స్ అంతా ఉంటుందన్నమాట. వయలెన్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అందరూ బెట్టింగ్ చేయొద్దు అది ఇది అని చెప్తున్నారు కదా! లైక్ చాలా యూట్యూబ్‌లో కూడా ఇవన్నీ అవుతున్నాయి. అండ్ పోలీసులు కూడా చెప్తున్నారు కదా బెట్టింగ్ చేయొద్దని. బట్ ఈ మూవీలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే ఒక బెట్ చేస్తాడు. లైక్ ఎస్ఆర్‌హెచ్ ఇంకా సీఎస్‌కే ఐపీఎల్ మ్యాచ్ అయితే ఉంటది. వాడు సీఎస్‌కే మీద 20,000 బెట్టేస్తాడనమాట. దాన్ని కేవలం ఆ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి వాడుకున్నారు. బట్ ఇది జస్ట్ మూవీ. మీరు మాత్రం ఎటువంటి బెట్టింగ్ చేయకండి. స్టే అవే ఫ్రమ్ బెట్టింగ్. ఫైనల్‌గా ఓవరాల్ మూవీ అయితే సూపర్ హిట్. హిట్ మూవీ సిరీస్ హిట్ 3తో హ్యాట్రిక్ కొట్టిందని చెప్పాలి. నాకైతే మూవీ చాలా 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 నచ్చింది. మీరు కూడా ఈ మూవీని థియేటర్‌లోనే ఎంజాయ్ చేయండి. వర్త్ ఎవ్రీ పెన్నీ అంటారు చూడండి. నాకు ఈ మూవీ అలానే అనిపించింది. సో, దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.